ప్రాంతాల్లో వర్మ గారు ఆయన పాస్టర్ అయినా లేకపోతే ఇంకొకళ్ళైనా తన మతానికి సంబంధించినటువంటి విషయాల మీద ఏవైనా చెప్పుకోవచ్చు. కానీ ఎదుటి మతాన్ని దూషించటము, ఎదుటి మతానికి సంబంధించినటువంటి వాళ్ళని దూషించటము, వాళ్ళ మీద దాడి చేస్తామని బేరికంగా చంపుతామని బెదిరించడం, ఇవన్నీ చట్టరీత్యా నేరం, రాజ్యాంగ రీత్యా నేరం, వాళ్ళ మత గ్రంథాల ప్రకారంగా కూడా అవి తప్పు. ఇప్పుడు ఆయన చర్చిలో చెప్పాడు, క్రిస్టియానిటీ ఎక్కడా కూడా హింసకి తావులేదు క్రిస్టియానిటీలో. అవును. అదేవిధంగా ముస్లింకి సంబంధించినటువంటి ఇస్లాంలో కూడా ఎక్కడా కూడా హింసకు తావులేదు. ఉగ్రవాదులను తయారు చేసేటువంటి జిహాద్ అది అని పేరుతో ఇప్పుడు ఆ విధంగా ఎక్కడ మతం చెప్పలేదు, ఇస్లాం చెప్పలేదు. అలాగే హిందూ మతానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎక్కడా కూడా హింసకు తావున్నటువంటి పరిస్థితులు లేవు. మరిప్పుడు ఆయా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ముస్లిం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో హింసాయుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా చట్టరీత్యా శిక్షకులు. వీళ్ళని చట్టరీత్యా వీళ్ళ మీద కేసులు పెట్టచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయాలి కూడా. ఈ విధంగా బెదిరించడము, మేము చంపేస్తాం, నరికేస్తాం. ఇప్పుడు సనాతన ధర్మము వ్యవహారము జనానికి సంబంధించిన వాళ్ళు ఇష్టమైతే వాడు చేసుకుంటారు అంతే తప్ప అది సనాతన ధర్మాన్ని నమ్ముతారా, క్రిస్టియానిటీని నమ్ముతారా, లేకపోతే ఇస్లాం నమ్ముతారా, జనం వాళ్ళ ఇష్టం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, భారత రాజ్యాంగంలో ఏం కల్పించారు, మీరు జీవించడానికి కావాల్సిన హక్కుతో పాటుగా మీ ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆచరించేటువంటి హక్కుని కూడా భారత రాజ్యాంగం కల్పించింది. అంతే తప్ప నాకు నచ్చనటువంటి మతంలో ఉండటానికి వీలు లేదు అనేటువంటి విధంగా మీ సనాతన ధర్మం ఏంటి, వ్యవహారం ఏంటి, అలాంటి వాటిని నరికేస్తాం, చంపేస్తాం అనేటువంటి విధంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాళ్ళు పాస్టర్లు మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, తప్పదు. వాళ్ళ క్రిస్టియానిటీ అలా మాట్లాడమని చెప్పిందా? ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అయితే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి సమాజంలో, కారణం ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ ఎవరి ప్రయోజనాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవి చాలా కీలకమైనటువంటి అంశం. దీని వెనక ఒక హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటిది నా అనుమానం. ఆ హిడెన్ ఎజెండా ఏంటి అని అంటే, మీరు ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి అంశాల మీద ఉద్రిక్తతలు, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఇవన్నీ వస్తే వాటిని రాజకీయంగా ఉపయోగించుకొని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తాయి. అలాంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి పార్టీ ఇప్పుడున్నటువంటి దాంట్లో భారతదేశంలో బీజేపీ ఈ రోజున ఉత్తర భారతదేశంలో ఈ విధంగా మతపరమైనటువంటి ఘర్షణలు, అల్లర్లు సృష్టించి ఒక్కొక్క మతానికి ఇంకొక మతానికి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించి దాని ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలి అని అంటే ఎలా, హిందువులందరూ ఏకం కావాలి, హిందువులందరూ ఐక్యంగా ఉండాలి, హిందువులకు ఏదో జరిగిపోతుంది, హిందువుల మీద ముస్లింలు దాడి చేస్తారని క్రిస్టియన్లు దాడి చేస్తారు, ఇలాగా ఒక ప్రచారం చేసి ఒక క్రియేట్ చేసి దాని మీదంగా ఒక మతపరమైనటువంటి రాజకీయ అనుకూలతను తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఉత్తర భారతదేశంలో బీజేపీ చేస్తుంది. అదే ప్రయత్నాలు ఈ రోజున దక్షిణ భారతదేశంలో కూడా చెయ్యాలి అని అటువంటి ఎజెండా బీజేపీకి ఉంది. దాని ద్వారాగా ఇలాంటి రాజకీయాల ద్వారాగా లబ్ధి పొందేటువంటి పార్టీ బీజేపీ. ఎందుకు ఇలాగా మరి కృష్ణాంజనేయులు నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు బీజేపీ ఒకవేళ మతానికి సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తే చెయ్యొచ్చేమో, నువ్వు అలాగా బీజేపీని ఎలాగా టార్గెట్ చేసి బీజేపీని దోషిగా ఎలా చెప్తావు అని అంటే, మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చాలా సింపుల్ గా చెప్పేస్తా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మధుసూదన్ రెడ్డి గారికి తెలుసు, ఆయన బహుశా రాయలసీమ అని అనుకుంటా, కడప ఏదో నాకు తెలియదు, ఆ రాజంపేట లేకపోతే కడప ఏరియాల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతాం అని కొంతమంది అక్కడ పర్మిషన్ తీసుకోవటం, టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి లేదని బీజేపీ వాళ్ళు వచ్చి, బీజేఓఎం వాళ్ళు వచ్చి గొడవ చేయటం, వ్యవహారం, ఇవన్నీ కూడా గందరగోళం. ఏందయ్యా ఇది, టిప్పు సుల్తాన్ ఎవరు, ఆయన ముస్లిం ఎలా పెడతారు మీరు, మన ఎట్లా ఇక్కడ బీజేపీ అనే అంశం ఉంటే సరే ఓకే, అదేదో ముస్లిం సింపుల్ గా చెప్పేస్తాను, చాలా సింపుల్ గా చెప్తాను. దీని వెనకాల హిడెన్ ఎజెండా ఉంది. సింపుల్ గా
ఇప్పుడు పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ వాళ్ళు టిప్పు సుల్తాన్ విగ్రహాలు వాళ్ళే పెడతారు, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే పెడతారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టిప్పు సుల్తాన్ విగ్రహానికి వ్యతిరేకంగా ఓన్లీ ఉద్యమాలు చేస్తారు. అంటే ఇక్కడ ఘర్షణ రావాలి. రాయలసీమలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లింలు హిందువుల మధ్య గొడవ రావాలి. ఇప్పుడు గుంటూరు మధ్యలో జిన్నా టవర్ అని ఉంటుంది. ఎప్పుడైనా మీరు గుంటూరు వచ్చుంటారు, అందరూ వచ్చుంటారు దాదాపు ఈ డిబేట్ లో ఉన్నవాళ్ళు. గుంటూరు దగ్గర జిన్నా టవర్ ఉంటుంది, దాని మతానికి సంబంధం లేదు. జిన్నా అనేటువంటి వ్యక్తి ఒక అడ్వకేట్, ఆయన వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి వచ్చిందని గుర్తుగా పెట్టారు. ఆ జిన్నా టవర్ దగ్గర వచ్చి దీన్ని కూల్ చేస్తాం, ఇది ఉండటానికి లేదు అని బీజేపీ వాడు గొడవ. ఏంటంటే అంటే ఇది హిందువులకి ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. మరి బీజేపీ అవన్నీ చేస్తుంటే మరి ఇప్పుడు ఈ వెనకాల ఏముండొచ్చు అంటే బీజేపీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేటువంటి పనిని దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ కప్పు చెప్పారు బీజేపీ వాళ్ళు. ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను సనాతన ధర్మాన్ని కాపాడబోతున్నాను మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు కదా. ఆ హిందువులందరికీ కూడా ఇబ్బందులు వస్తే అందరం ఐక్యంగా ఉండాలి. ఎందుకు వస్తుంది ఇబ్బంది? మీరే అధికారంలో ఉన్నారు, మీ దగ్గర పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. ఇబ్బందులు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. దానికి అసెంబ్లీలో వెళ్ళి హిందువులకి అది జరిగిపోతే ఈ సంబంధం డిక్లరేషన్ తిరుపతిలో మీటింగ్ పెట్టి ఊగిపోయి ఇవన్నీ చేసి ఇవన్నీ కూడా బీజేపీ ఎజెండాకు అనుగుణంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి అధికార పార్టీలో ఉండేటువంటి తెలుగుదేశంతో సహా ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ ఒక ఏదైతే గిరిజనులకు సంబంధించి అటవీ భూములకు సంబంధించి దీని మీద ఒక ప్రోగ్రాం పెట్టాడు. మంచి ప్రోగ్రాం. ఆ అటవీ భూములు వ్యవహారం కాపాడటం గిరిజనుల కాదు, దానికట హనుమాన్ అని పేరు. అయ్యా ఏంటి హనుమాన్? హనుమాన్ ఒక దేవుడికి సంబంధించినటువంటి పేరు. నువ్వు ఏదో ఒక పేరు పెట్టొచ్చు. అక్కడే వాళ్ళేమో ఏ రామని మన దీనికి కాదండి. సరే కాదు, ఇప్పుడు దానికి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏం నడుపుతామన్న దానికి లింక్ ఏంటి? లింక్ ఏంటి అని అంటే ఈ విధమైనటువంటి ఎజెండాల వల్ల, ఈ విధమైనటువంటి ఎజెండాలతో బీజేపీ ఎజెండా, బీజేపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ అనుకున్న ఈ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఏళ్ళ ఎజెండాలతో ముందుకెళ్తుంటే ఇలాగనే తీవ్రవాదులుగా ఉన్నటువంటి ఎవరో పాత్ర అనేటువంటి వ్యక్తి చట్ట వ్యతిరేకమైన చర్యలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఇలాంటి ఉద్రిక్తతలు కొద్దిగా వాళ్ళు ఏమైనా మాట్లాడినా ఏమైనా చేసినా అంటారు, కానీ క్రిస్టియన్స్ తోటి కూడా ఉందా? ఉంది అనేటువంటి విధంగా చూపించాలి. ఇప్పుడు ఇక్కడ ముస్లింలు లేరు, ఆంధ్రప్రదేశ్ లో తక్కువ మంది ఉన్నారు, హైదరాబాద్ లో అయితే ఉన్నారు, ఇక్కడ లేరు. ఇక్కడ ఎవరికి పెట్టాలి? హిందువులు క్రిస్టియన్లకు పెట్టాలి. మాట్లాడించుకున్నారంటారా? ఎవరి కోసం ఇప్పుడు అలాంటిదే ప్రయోజనం. ఇప్పుడు అలాంటి ఎవరికి ప్రయోజనం ఉందో వాళ్ళు మాత్రమే ఇలాంటి క్రియేట్ చేస్తారు. ఇలాంటి క్రియేట్ చేయడానికి వైసీపీకి సంబంధించిన ఆయన వైసీపీ తాలూకా వైసీపీకి సపోర్ట్ చేశారు ఎలక్షన్ లో, ఇవెందుకు వస్తున్నాయి? అవి కూడా వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏమన్నా బీజేపీ ఎజెండా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ లో అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు కూడా బీజేపీతో అంతకాకేవాళ్లే కదా. వాళ్ళు కూడా ఇక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు వ్యవహారం ఇవన్నీ వస్తే మా ద్వారాగా మీకు చేసాం, మనం అందరం కలిసి చేసుకున్నాం, వాళ్ళు వదిలిపెట్టండి తెలుగుదేశం వాళ్ళు అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకని ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ మీద మొన్న ఏదో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది, ఒక అతను వచ్చాడు, వచ్చేరాగానే మీరు డిబేట్ పెట్టి అందరూ పెట్టేశారు. అరే పవన్ కళ్యాణ్ ఎవరు చంపేయడానికి వచ్చారు, అది అన్నారు ఇది అన్నారు. ఏమైంది? ఎంక్వైరీ ఏమైనా చేశారా? ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా దాడి చేయడానికి వచ్చాడా, లేదా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చేదానికి ఏమైనా ఉందా? ఎవరన్నా సరే మీరు మళ్ళీ ఒకసారి పోలీసులు ఎంక్వైరీ చేసి దీని వెనకాల కుట్రలు ఉన్నాయి, దాడులు ఉన్నాయి అని చెప్పానంటే పోనీ ఏమైనా ఉందా, లేదా పోలీసులు చేశారా? ఇది కూడా అలాంటిదే. ఆ విధంగా మైకుల్లో మాట్లాడటం ఇవన్నీ కూడా దీని వెనకాల హిడెన్ ఎజెండా పెట్టేసి మతపరమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళ హిడెన్ ఎజెండా మాత్రమే ఇది. ఒకవేళ ఆ పాస్టర్ ఖచ్చితంగా అది మాట్లాడిన పాస్టర్ చట్టరీత్యా నేరం చేసినటువంటి వ్యక్తి, అతన్ని మీద అరెస్ట్ చేయాలి, అతని మీద కేసులు పెట్టాలి.